ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇలా మంచి వార్తలు చెప్పాలి నేను. తప్పులు తిప్పులు చదువుతూ కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అరే వచ్చేసిండ్రా, నేను దేవుణ్ణి మొక్కుకుంటున్నా. మీరు అందరూ మొక్కుకున్నారు కదా. సరే మనం వార్తలు చూద్దాం. ముందుగల హెడ్లైన్. నీళ్లు మల్కరాన పోయిన సీఎం సారు సరే అన్నదట మహారాష్ట్ర సర్కారు. ఆడోళ్ళ కళ్ళు తెరిపిస్తున్న తమ్ముళ్ళు, వీళ్ళ మాటలే పార్టీకి తుమ్మముళ్ళు. ఎండల దీక్ష పట్టిన లక్ష్మన్న, పాపం నీకెంత కష్టమచ్చన్నా. శివరాత్రి జాగారంలా తెలంగాణ జనం, పండగను కళ్ళ నిండా చూద్దాం మనం. ఒక్కపోతున్న సత్తి. ఒక్క పొద్దు అంటే ఏంటిది అనుకుంటున్నావు అక్క? ఒక్క పూటకు ఒక్కొక్క రకం పండ్లు తిని ఓం నమ శివయ్య అనాలి. అమరావతికి పయనమైతున్న మంగ్లీ. చంద్రాల సారు 1000 ఎకరాలు నా పేరు మీద రాపిస్తాడు, అప్పుడు నీకు 1/4 ఎకరం రాపిస్తాలే. ఆంధ్రాకు ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా కావాలి అని లొల్లి పెడుతున్నారు కదా. మరి ఇప్పుడు వచ్చిందా ప్రత్యేక హోదా? అవునా? ఎప్పుడు? మోడీ సార్ చెప్పిండా? పార్లమెంట్లో ఓకే అన్నారా అని ఇచ్చులు కచ్చకాయలు అడగకుండ్రి. ప్రత్యేక హోదా వచ్చింది కానీ మీరు అనుకునే హోదా కాదు. చాలా ప్రత్యేకమైన హోదాను సాధించిండ్రు. మొత్తం చంద్రాల సార్ తమ్ముళ్ళ కృషే. ఇంట్లో ప్రతిపక్షాల వాటా పైసా మందం కూడా లేదు. ఇంతకు ఆ ప్రత్యేకమైన హోదా ఏందో ఈ ప్రత్యేకమైన వార్తలు చూడుండ్రి. ఆడోళ్ల మీద నోరు జారుట్లా ప్రత్యేక హోదా సాధించిండ్రు. తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలుగింటి ఆడపడుచుల ఆత్మాభిమానం అని డైలాగులు దంచే బాలే బాబు అస్సలు బాగోతం మొన్న బయట పెట్టిండా. ఎల్లి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. కమిట్ అనే పోని. మహిళా లోకానికి ఇంతటి గౌరవం తట్టుకోలేక రోజక్క మైకుల ముంగటికొచ్చి తిట్టి తిట్టనట్టు చెప్పి బతిలాడిపోయింది. ఆయన తెలియక నోరు జారుంటే రేపు క్షమాపణ చెప్పి ఇంక మీదట అలాంటివి చేయకపోతే సంతోషిస్తాం. ఇక రావెల వారి సమర్పణలో కొడుకుకు ప్రేమతో సినిమా చిత్ర విచిత్రాలతోని కొత్త రికార్డు సృష్టిస్తాంది. టీచర్ అమ్మని షిడాయించుకుంటా దొరికిన ఈ యువ కిషోరం సుశీలు శుద్ధ పూస ఎండ పూసనట. మా ఓడు అసాంఘిక కార్యమేది చేయలేదని ఆంధ్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు గారు వల్కిండ్రు. తప్పకుండా నా కుమారుడు నిర్దోషిగా నిరూపించబడతాడు. ఎక్కడో ఫుటేజ్ తీసుకొచ్చి టీవీలో చూపిస్తూ అమాయకుడైనటువంటి దళిత విద్యార్థి జీవితంతో నువ్వు ఆడుకుంటున్నావంటే అవసరం నీకేముందని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డిని నేరుగా ప్రశ్నిస్తా ఉన్నా. నడిమిట్లకు జగనన్నను గుంజితే రోజా మేడం ఊకుంటదా? రావుల్ సుశీల్ గారిని అమ్మాయి చేయబట్టుకొని లాగమని చెప్పారా? ఎక్కడ జగన్ గారి హస్తం ఉందని నేను అడుగుతున్నాను. ఎమ్మెల్యే బాలయ్య బాబు, మంత్రి కిషోర్ బాబు ఆడోళ్లకు గింతటి మర్యాద ఇస్తుంటే వీళ్ళే కాదని ముఖ్యమంత్రి కొడుకుకే సూటి పెట్టింది రోజక్క. ఈరోజు లోకేష్ తప్పతాగి ఎలా చేస్తున్నాడో చూడండి. ఇలాంటి ఒక యువ నాయకుడిని చూసి ఆ పార్టీ ఏం నేర్చుకుంటుంది? సార్ ఒక నిమిషం సార్. మీరు పార్టీ మారుతున్నట్టు వార్తలు వస్తున్నాయి, నిజమేనా అని మా ఇలేకరన్నలు అడిగితే లీడర్లు ఏమంటారులా అని చిన్నగా నవ్వుకుంటే వెళ్ళిపోతారు. లేకుంటే లేలే అదంతా దుష్ప్రచారం, అలాంటిది ఏం లేదు, అధికార పార్టీలు కావాలని మైండ్ గేమ్ ఆడుతున్నారు అని సైడ్ అయిపోతారు. ఇట్లా పార్టీ సిద్ధాంతాలను నాలుక మీద రాసుకొని గోడ దుంకిన గోవిందరాజులు చాలా మందే ఉన్నారు. ఈ మాటలని ప్రకాష్ అన్న, రాజేందర్ రెడ్డి అన్నలు 100కి 100 వాళ్ళు రుజువు చేసిండ్రు. కానీ నేను పార్టీ మారను అని చెప్తందుకు గీసారి చేసిన ధర్నా ఉన్న చూడుండ్రి. అబ్బబ్బబ్బా పరాకాష్ట. ఇంతకంటే ఏం చేసినా తక్కువనే. అరే ఏం బాధిది. 5 అడుగుల బుల్లెట్ కు ఎంత కష్టం వచ్చింది. ఎర్ర టెండల మీదికెళ్ళి సురుకులు కిందికెళ్ళి శిమశిమ అనంగా ఎట్లా దీక్ష పట్టిండో. లచ్చుమన్న కూడా గులాబీ గూట్లకు పోతాడని ఒక పేపర్ ఒళ్ళు రాసిండ్రు. పార్టీ మార్తలేనని చెప్తాందుకు ఆ పేపర్ ఆఫీస్ ముంగట మౌన ధర్నా వేసిండు 5గురు నెంటేసుకొని వచ్చి. అంటే ఆయననే ఎండల శిక్ష వేసుకున్నాడు అన్నట్టు. ఎవ్వరు అనుమానించకుండా పాపం బండలు కాలుతున్నట్టున్నాయి. ఊకు కటీటు జరుగుతున్నారు. తప్పసార్లు ఓర్చుకోవాలి. మరి గంట సేపు ఎర్ర టెండలో కూసునే వరకు పెంక మీద ఎంచిన పేలాల లెక్క ముఖమంతా నల్ల పడ్డది పాపం. మరణం ఎప్పుడు సంభవించినా నా శవం మీద కాంగ్రెస్ జెండాతో శవయాత్ర జరుపుకోవాలని
నా ఆత్మ ఘోషిస్తా ఉంది. ఏ ఊకోసారు గంత పెద్ద మాట అంటావు, నమ్ముతారు. ఇక ఇంటికి పోయి చల్ల నీళ్ళతో తానం చేసి ఇంత నిమ్మకాయ షర్బత్ దాగి 4 రోజులు రెస్ట్ తీసుకో. మొత్తానికి పొన్నాల లక్ష్మణ కాంగ్రెస్ పార్టీకి చుట్టం కాదు, పర్మినెంట్ మనిషి అని ఎండ సాక్షిగా నిరూపించుకున్నాడు. తమిళ చేజమ్మ భక్తుల అస్సలు భక్తి ఇప్పుడు బయటపడ్డది. అప్పట్లో ఏమన్నారు, అమ్మా నువ్వు నా నియోజకవర్గంలోనే నిలబడాలి, నా కోసం నిలబడాలమ్మా, నా రాజకీయ జీవితం నాశనమైనా పర్వాలేదు, నువ్వు నిలబడితే చాలమ్మా, నా ఆస్తులు అమ్ముకోనైనా సరే నేను నిన్ను గెలిపిస్తానమ్మా అని దరఖాస్తులు పెట్టుకున్నారా. కానీ ఇప్పుడు ఏమైంది, నాకు టికెట్ కావాలి, లేదు నాకే టికెట్ కావాలి అని లైన్లు కట్టిండ్రట పార్టీ ఆఫీస్ కాడ. ఇక ఎవరికి టికెట్ ఇయ్యాలో తెలియక అమ్మ గావరపడతా అంటే దమక్లా చక్కటి ఐడియా మెరిసిందట. మరి అదేందో మీరే చూడండి. మన తాన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు దరఖాస్తులు వచ్చినట్టు తమిళనాడులో టికెట్ల కోసం జయమ్మకు దరఖాస్తులు వచ్చినాయి. దగ్గర 26,000 మంది అమ్మకు అప్లికేషన్ పెట్టుకున్నారట, టికెట్ ఇస్తే గెలిచి నీ రుణం తీర్చుకుంటామని. ఇక ఇప్పుడు అందరికి ఇంటర్వ్యూలు పెడుతుందట మేడం. మీదికి చెప్తలేరు కానీ అందులో ఏం క్వశ్చన్లు అడుగుతుందో తెలిసినా. ఖర్చు పెడతందుకు నీ తాను ఎన్ని కోట్లున్నాయి, మీ కులం బలగం ఎంత, ఒకవేళ నేను మళ్ళా చేలుకోవాల్సి వస్తే నువ్వేం చేస్తావు, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏడుస్తావా లేదా, సరే నా పోట్వా ఏ సైజు జేబులో పెట్టుకుంటావు, అమ్మ ఉప్పు పథకం ఎన్నడు షురూ చేసినా, ఇప్పటిదాకా అమ్మ డైపర్ల పథకంలా ఎన్ని వంచినాం, సరే అమ్మ పేరు మీద ఇంకేమేం పథకాలు పెట్టచ్చు చెప్పు. హీగో గీసొంటి ప్రశ్నలే అడుగుతుండొచ్చు. కొత్తోళ్ళని పక్కకు పెట్టి మళ్ళా పాతోళ్ళకే టికెట్లు ఇస్తారంటే అంత ఒట్టి డ్రామా, టికెట్ల సినిమా చూపించింది అని బదనామైతే వచ్చుడు ఖాయం. అదేందో గాని జైలు కూడు తిన్నాక చాలా మందికి జ్ఞానోదయం అవుతుంది. సుబ్రతరాయ్ అనే పెద్ద మోతవరి జైల్లో సప్పడి కూడు తిన్నాకనే జీవితం అంటే ఏందో తెలుసుకొని పుస్తకం రాసిండు కదా. ఇప్పుడు ఇంకోసారి కూడా జైలుకు వచ్చినాక కొత్త కొత్త కళలు చూపెడుతుండు. పాటలు ఫైటింగ్లతోని ఇన్ని దినాలు పబ్లిక్ ని ఖుషి చేసిన గీసారు ఇప్పుడు పెన్ను కాగితం పట్టిండు. అందరితోని వహ్ వహ్ అనిపించుకుంటాడట. మరి ఆయన గారు రాతలు చూసినాక మీరేమంటారో మీరే అనుండ్రి. హిందీ హీరో సంజయ్ దత్ సారు జైలుకు పోయినాక ఇంకో కళ నేర్చిండు, గదే కవితలు రాసుడు. ఎన్నెల్లి నిమ్మలం దొరికింది కాబట్టి కడుపు లోపట దండలాడుతున్న కవితలన్నిటిని గుంజి కాగితం మీద పెట్టిండట. ఒకసారి వాళ్ళ ఇంటి ఏమని చూడబుద్ధి అయిందట. ఒంట్లో బగ్గ జ్వరం ఉన్న పెనిమిటి పిలిచిండని వచ్చినామని చూస్తే ప్రేమ పొంగుకొచ్చి అప్పుడో కవిత రాసిండట. ఇక జైల్లో సోపదిగాల్ని చెప్పే ముచ్చట్లకెళ్ళి ఇంకో కవిత రాసిండట. ఇగో గిట్లనే జైలున్నన్ని రోజులు పద్యాలు రాసుకుంటూనే ఉన్నాడట. కొన్ని రోజుల్లోనే సంజయ్ దత్ సారు ఈ కవితలన్నింటినీ అచ్చుకుదిపించి పుస్తకం బయటికి ఇస్తాడట. వామ్మో, మా మంగ్లీ ఏంటేటో ఆగమా మురుకుతుంది, ఎటుపోతుంది మే మంగ్లీ? అమ్మో జల్దీ నా బస్సు ఎక్కి చక్కగా అమరావతిలో దిగి మొత్తం నా పేరు మీదనే రాయించుకోవాలి అన్ని. ఏంది మంగ్లీ ఏమో రాసుకుంటా పూసుకుంటా అని అంటున్నావు, అసలు ఏడుకోతున్నావు? నల్ల షావుల పిల్లి లెక్కనే ఎదురైనావు నాకు. ఇప్పుడు నా పని అవుతుందా ఇంకా? నన్ను మందులు ఎక్కువ ఏటంటే ఎటకరం చేస్తావేంది నువ్వు? ఈ ఆల్టీ సంది నాకు ఈ కొలువు చేసే కర్మనే లేదు, ఖతర్నాక్గా బతుకుతా బయటికి పోయి. అబ్బో పాపమని పాత చీరిస్తే గోడ షాట్కెళ్ళి మూరేసిందట. వార్త ఏందో చెప్పు ముందుగల్లా. యాడియా నీ తోకలో వార్తలు, నువ్వు పెద్ద యాంకర్వి, ఆడ కూకొని పెద్ద ఆర్డర్ ఎత్తుంది. ఆర్డరు నేను చెప్పప్ప. నీ ఊసులు ఉసిరిగాయ అంత తగు తాటికాయ అంత ఏడుకోతున్నావు ముందుగాల చెప్పు నాకు. యాడికా? అమరావతికి పోతున్నా, అమరావతికి హై లెవెల్లో ఎదుగునికి పోతున్నా. బెంచ్ కార్లో వస్తా, వచ్చేటప్పుడు నువ్వేం బెంగపడుకు. గంజి లీగేం కాదు, అమరావతికి ఎందుకు? చంద్రాల సారు 1000 ఎకరాలు నా పేరు మీద రాపిస్తాడు, అప్పుడు నీకో 1/4 ఎకరం రాపిస్తాలే. నీకెందుకు ఇస్తాడబ్బా? ఆడేమన్నా ఇనాం భూములు ఇస్తుండ్రా? చంద్రాల సారే దగ్గరుండి మరి బాండ్ పేపర్ మీద మంత్రుల భూములు రాపిస్తాడు. ఊకో నువ్వు. కరెక్టే, ఊహలు ఊళ్ళేళ్తుంటే కర్మం కట్టెలు మోయిస్తున్నట్టున్నది. అయినా మంత్రుల భూములు నీకెందుకు ఇస్తాడబ్బా? నా మంత్రులు ఎవ్వరు అమరావతిలో భూములు కొనలేదని చంద్రాల సార్ అంటున్నాడు కదా. కరెక్టే, రూపిడి చేస్తే నా మంత్రులందరూ వాళ్ళకే భూమి రాసిస్తారన్నాడు. అయితే ఏమైంది ఇప్పుడు? ఎవరు ఎంత భూమి కొన్నారో నా తాన గవాయి ఉన్నది కదా, నాకే ఇస్తారు భూమి. మొన్నద్దొచ్చు జాగ. హే ఊక, ఇల్లి మళ్ళీ మాటలేని నువ్వు ఆగాకు. అయినా నీకెవరు చెప్పిండ్రు మంత్రులు భూమిలు కొన్నారని? అరే మనకేరో కాయే, మంత్రులే చెప్తుండ్రు మైకులు ముంగట. ఏమని చెప్పిండ్రేంది?
పయ్యావుల సారేమో నా కొడుకు పేరు మీద కొన్నా అన్నాడు, ఇంకో మంత్రి సారేమో నా పెండ్లం పేరు మీద కొన్నా అన్నాడు, ఇంకా భూమినే నెత్తి మీద ఎత్తుకొని తిరిగే మురళీమోహన్ సారేమో వెనకటికే 5 ఎకరాలు కొన్నా అన్నాడు. అయ్యో మంగ్లీ, నిరూపిస్తే రాసిస్తా అనే గీ మాటలు నువ్వు నేను ఇందందుకే తప్పితే వాళ్ళు మాట మీద నిలబడరు. కొద్దుగా మంత్రులే చెప్పిండ్రు కదా, ఖచ్చితంగా రాసిస్తారు. అమరావతిలో నేను సెట్ అవుతాను, 7 ఎకరాలకు మహారాణి అయితే చూసుకో. ఇక బామ్మర్దులు, చుట్టాలు, డ్రైవర్ల పేర్ల మీద ఉంటాయి కానీ వాళ్ళ పేర్ల మీద ఆస్తులు ఉంటాయా? గట్లెందుకు మాట మారుస్తారు? నా తాను గవాయి ఉన్నది కదా, గవాయి చూపిస్తా, భూమి రాపించుకుంటా. అట్లుండదబ్బా, మేము చంద్రాల సార్కి ముందే చెప్పినాం, మేము ఎందుకు రాసియాలా అని తిరగాసు పెడతారు ఇప్పుడు. ఏ కాయవాత ఎక్కడిచ్చి సావిత్రితు మంత్రులై ఉండి గట్ల అబద్ధాలు ఆడతారా? వాళ్ళు అట్లనే అంటారబ్బా, వాళ్ళన్నిటి అన్ని నాలే, సత్యం గల మనసులని మనం అనుకోవాలి అంతే. అంటే గీలు కూడా తర్వాత ప్లేట్ ఫిరాయిస్తారంటావా? చూడబ్బా మంగ్లీ, నీళ్ళ మీద గీతలు గీస్తూ ఉండయి, రాజకీయ లీడర్లు మాట మీద నిలబడరు, కామన్. నిజంగా సావిత్రి, నువ్వు చాలా తెలివైన దానివి, అందుకే గాడు ఉన్నావు. నేను ఎంత సీనియర్ నైనా ఇగో గీడు ఉన్నా. నీకు సత్యగానికి నడుమ బాగా ఎక్కువైంది, ఏది పడితే అదే పట్టుకుంటారు, దాంతోనే సెటిల్ అవుతామంటారు పెద్ద. సరే బాయ్, శివరాత్రి రోజు నాకు హితబోధ చేసినందుకు నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా జానాన్ని చెప్పు. సరేకే ఓటో జారిస్తుంది. లీడర్లు ఆళ్ళ మీదకి రాగానే మాటలు ఎట్లా మారుస్తారు? నేను నా మెడకాయ కోసుకుంటా అది నిజమని తేలితే, నేను రాజకీయ సన్యాసమే తీసుకుంటా, అది గనక మీరు నిరూపిస్తే నేను దేనికైనా రెడీ, నేను నా నాలుకైనా కోసుకుంటా అని అంటారు. కానీ రాజకీయంలా గీ మాటల మీద నిలబడరు. మా మంగళికేమో తెలవక ఎగేసుకొని ఉరుకుతాంది. అయ్యో, ఒక్కటైనాక ఒకటి తినాలి. తమ్మి, ఒక్క రోజుకి కళ్ళన్ని గుంతలకు పోయినాయింది, ఏమైందిరా? బ్రహ్మమురారి సురాచితలింగం తత్ఫనమామి సదా శివలింగం. నమః శివాయ. ఓం నమ శివాయ. గాని నువ్వైతే ఆఫీస్కి జల్దిండ్రా, నీతో చాలా పని ఉన్నది. పని లేదు, పాట లేదు, నన్ను ఒలిఫియా కాక ఓపిక లేదు. నువ్వు ఒక పొద్దున్నావా తమ్మి? ఒక్క పొద్దు గారి ఇయ్యాల 3 పొద్దులు ఎరకలేరా? మరి 3 పొద్దులు ఉండేటోనివి గట్లెందుకు మూలుగుతున్నావు? శాతన అయితలేరాక, పొద్దటి సంధి తిందే తినలేను. సత్తి, పొద్దు పొద్దుగాలనే 1/2 డజన్ అరటి పండ్లు తిన్నావు కదా? 1/2 డజన్ అరటి పండ్లు, ఒక సేఫ్ పండు తిన్నా, ఎప్పుడు ఆరిగిపోయినాయి. మళ్ళీ 2 కిలోల పుచ్చ పండ్లు మళ్ళీ ఇది కొనుక్కొచ్చుకున్నా. అవునా? కానీ అర్ధగంట కోపారు నీకు ఆకలి అవుతుంది కదరా, నీకెందుకు ఈ ఉపాసాలు? ఉపాసం అంటే ఏంటిది అనుకుంటున్నావు? మబ్బులే లేచి నెత్తి మీదకి వెళ్ళి తానం చేసి గుడికి పోయి వచ్చి 1/2 డజన్ పాలు, గిలాసడు అరటి పండ్లు తాగాలి. మళ్ళీ పగటికి కడుపులో గోకినట్టు అయింది అనుకో, అందుబాటులో ఉంటే అంగూర పండ్లు లేకుంటే పుచ్చ పండు కొనుక్కొని పొట్టు తినాలి. అబ్బా, నువ్వైతే ఉత్త ఆగంగానివి తమ్మి. ఒక్క పొద్దు అంటే ఏంటిది అనుకుంటున్నావు అక్క? ఒక్క పూటకు ఒక్కొక్క రకం పండ్లు తిని ఓం నమ శివయ్య అనాలి. అట్లా కాదురా, ఒక్క పొద్దు అంటే పచ్చి మంచి నీళ్ళు కూడా తాగొద్దు. మంచి నీళ్ళు తాగిందంటాను ఎవరు చెప్పింది అక్క నీకు? పొద్దురు సంధి పాలే తాగుతున్నా నేను. అట్లా కాదు, అరిసెయిల పట్టేని పాలు, ఒక ఖర్జూర తిని ఇడిసేది ఉపవాసం, నువ్వు చేసేది ఉపవాసం. అరిచేతిలో పట్టిన పాలు తాగితేంది, గిలాసడు తాగితేంది, ఒక ఖర్జూరం పండు తింటేంది, డజన్ ఖర్జూర పండ్లు తింటేంది, అంత అని మొత్తం అన్ని తిన్నా. మంచిగానే ఉన్నది నీ కథ. ఇవన్నీ తిన్నాక శివుడు మెచ్చుతాడా? నీ కోరికలు తీరుతాయి అసలు? ఉపవాసం అంటే బువ్వ ఒక్కటే తినొద్దక్క, పండ్లు ఫలారాలు తినొచ్చు, పాలు మస్తుగా తాగొచ్చు పొట్టు. ఇప్పుడు పొట్టు తిని నడమల్లి వారేస్తావా? పండ్లు తెచ్చుకొని కూర్చున్నాడు మంచిగా. మన ఇంటి పక్క రానామోళ్ళు అయితే ఇంకా మడుము పండ్లు తెచ్చుకున్నారు, నేను ఇంకా కొన్నే తెచ్చుకున్నా. అయ్యో, మరి నువ్వు కూడా తెచ్చుకోకపోయినావు, నీకు నీకు రాదా? 500 తీసుకపోయినా కూడా 5 రకాల పండ్లు వచ్చేటట్లేవాక, గంతగానం ఫిరమైనవి. మరి నువ్వు ఒక్క పొద్దు పేరు మీద ఒక్కనాడే ఆగం తింటే పిరం కాకుండా తగ్గుతాయా? అక్క ఒక్క నిమిటు, జర ఆకలి అవుతుంది అక్క. రోజు శివరాత్రి వచ్చింది అనుకో, పండ్లు అమ్ముకునేటోళ్ళకు మస్తు పైసలు కదా అక్క. అవును తమ్మి, ఒక్క పొద్దుల పేరు మీద పండ్ల రేట్లు బాగా పెరిగినాయి అనేటోళ్ళు కూడా ఉన్నారు. అక్క నాతోని ఎక్కువ మాట్లాడిపియక, మళ్ళీ బేహాలత అయిన అనుకో, మళ్ళీ ఇంకిన్ని పండ్లు కొనుక్క తినవలసి వస్తుంది. నా తాన పైసలే లేవు ముందుకే. బేహాలత కాదు, బేకార్ అవుతావు. మనసు నిమ్మలంగా ఉండ నీకు చేస్తారు కానీ నువ్వేం చేస్తున్నావురా బాబు? నా మనసు నిమ్మలంగా ఎట్లుంటదా అక్క? ఇగో ఈ పండ్లు ఫరారాలు ఎన్ని తిన్నా కూడా కరిపేని ఇంతలేరు, వెళ్తే కొడుతున్నది, బువ్వ మీదనే పానం గుంజుతున్నది.
చిత్తం శివుని మీద, భక్తి పండ్లు పలారాల మీద ఉన్నది. మళ్ళా నేను గివిట కోసానికే ఉపాసం ఉంటా. ఇవాళ అయితేనే పండ్లు ఫలారాలు పాలు కడుపు నిండా దొరుకుతాయి. చిన్నగా నా పరిస్థితి ఇట్లనే ఉంటున్నా నేను. అక్క మా ఫటీలో నువ్వు కూర ఏమొండక అక్క, బువ్వ కూడా వండకు, మళ్ళీ ఆసన వస్తే తినబుద్ధి అవుతుంది. నిజంగా రాత్రికి ఏం తినవా? ఖాళీ కడుపుతోనే వండుకుంటావా? మరి నీకు నిద్ర ఎట్లా పడుతుంది తమ్మి? రత్నపూరి గడ్డలు, గిలాసరి పాలు, శాంగులు అటుకులు తిని తెల్లని దాకా బతుక తుకారాం సినిమా చూసుకుంటా మేల్కనే ఉంటా అక్క. ఇవన్నీ తిన్నాక ఏం ఉపాసం రా? చూసిండ్రా మా సత్తిగాని ఉపాసం? ఒక పొద్దు అంటే ఒకప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా తాగపోదురు. ఇప్పుడు ఒక పొద్దు పేరు మీద పండ్లు పొలాలు తినుడు, అటుకులు బుక్కుడు, ఇంకా ఆగనోళ్ళైతే టీ కాఫీలు తాగుడు. అయినా శివరాత్రి రోజు జాగారం ఉంటే పుణ్యం వస్తుందట. అక్క ఇప్పుడు చెప్పినా అని తెచ్చిపెట్టాక మళ్ళీ మాఫటికి ఆకలి అవుతుంది. ఇప్పుడు తింటా ఏరే ఆర్తలు చెప్పుకో. ఇక నువ్వు కెమెరా బంద్ చేయరా ఆయన, అందరు చూస్తే డిస్టిక్ అవుతాను మళ్ళా. అబ్బా నేను ఒక లీవ్ లెటర్ రాసుకోవాలా, మర్చిపోయినా. ఒక్క నిమిషం ఆగుండ్రి. గౌరవనీయులైన మానవ వనరుల అభివృద్ధి సారికి శనార్థులు. ఈ నెల 15వ తారీఖు నాడు మా కాకయ్య మొదటి పెళ్లి సందర్భంగా పెళ్ళి ఒకటే మరి చేసుకుంటారు కదా, ఆయన పెళ్లి రోజు కాబట్టి నేను తప్పకుండా పోవాలి. ఎందుకంటే మా పిన్ని సీరియస్ ఎలక్షన్కి ఎవ్వరు లేరట. నన్ను రమ్మని ఒక్క తీర్ల బతిలాడుతుర్రు. పోయినందుకు నాకు కూడా ఏమన్నా కొనిస్తారు. కాబట్టి మీరు నాకు లీవ్ తప్పకుండా శాంక్షన్ చెయ్యాలి. ఇట్లు సావిత్రి, తీన్మార్ వార్తల విభాగం, B6 న్యూస్, హైదరాబాద్. అమ్మో నేను మొన్న అడిగితేనే ఇయ్యలేరు, మరి ఇప్పుడన్నా ఇస్తారో లేదో చూడాలి. మా ఇలేకర్ల కొలువులంటే ఇట్లనే ఉంటాయి, ఏం చేస్తాం మరి? మా లెక్కనే పోలీస్ అన్నలకు కూడా ఎప్పుడు పడితే అప్పుడే లివ్వులు దొరకాయి. నేను కొంచెం ఎక్కువ చెప్పినట్టు అనిపించినా మరి పోలీసుల కొలువు అంటే గట్లనే ఉంటుంది. ఇల్లు, పెండ్లం, పిల్లలు, పండగలు, పబ్బాలు ఇవే ఉండయి. డ్యూటీ డ్యూటీ డ్యూటీ. ఎప్పుడు ఫోన్ వచ్చేది తెలియదు, ఏడు కురుకుమనేది తెలియదు. 4 సింహాలకు రెస్ట్ అనేదే ఉండదు. సెలవులు ఉండయి మన్నుండయని ఇంటికాడి కోపాన్ని స్టేషన్లో కూడా చూపిస్తుంటారు అప్పుడప్పుడు. జరంత రెస్ట్ ఉంటేనే కదా ఇంకింత హుషారుగా పనిచేసేది. అగో గందుకే పోలీసులకు పెళ్లి రోజు, పిల్లల పుట్టినరోజుకు సెలవులు ఇస్తుంది ఢిల్లీ సర్కార్ ఫుల్గా ఎంజాయ్ చేయమని. కడమ రాష్ట్రాలలో పోలీసులకు కూడా సెలవులు ఇస్తే మంచిగుండు అని అనిపిస్తుండొచ్చు. మరి అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ 2 పెండ్లాలుంటే ఎట్లా లీవ్ ఇస్తారో ఏమో మరి. నీళ్లు మల్పకరాన పోయిన సీఎం సారు సరే అన్నదట మహారాష్ట్ర సర్కారు. ఆడోళ్ళ కళ్ళు తెరిపిస్తున్న తమ్ముళ్ళు, వీళ్ళ మాటలే పార్టీకి తుమ్మముళ్ళు. ఎండల దీక్ష పట్టిన లక్ష్మన్న, పాపం నీకెంత కష్టమచ్చన్నా. శివరాత్రి జాగారంలా తెలంగాణ జనం, పండగను కళ్ళ నిండా చూద్దాం మనం. ఒక్క పొద్దున్న సత్తి. ఒక్క పొద్దు అంటే ఏంటిది అనుకుంటున్నావు అక్క? ఒక్క పూటకు ఒక్కొక్క రకం పండ్లు తిని ఓం నమ శివయ్య అనాలి. అమరావతికి పయనమైతున్న మంగ్లీ. చంద్రాల సారు 1000 ఎకరాలు నా పేరు మీద రాపిస్తాడు, అప్పుడు నీకు 1/4 ఎకరం రాపిస్తాలే.